నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పంటలు బాగా పండాలి, రైతు కుటుంబాలు సుఖంగా ఉండాలి. కర్ణాటక రైతు సైకిల్ యాత్ర. వడ్డర కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలతో నిర్వహణ. పంచాయతీ కార్యదర్శిపై టీఆర్ఎస్ నాయకుల దాడి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2022 ఉగాది పురస్కారాలు అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ మంజులా గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, మహిళా జేఏసీ చైర్మన్ జయంతి గౌడ్, కార్పొరేటర్లు లలిత యాదవ్, దీపిక, గుజ్జ సత్యం, లాల్ కృష్ణ, సినీ దర్శకుడు చౌదరి తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షురాలు సామాజిక సేవలో సమున్నత ప్రజలకు సత్కరించేటువంటి గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం. మంచి మాట, ఒక ప్రశంస, ఒక శ్రీ దైవకృష్ణ గారి శుభాశిస్సులు. నెక్స్ట్ శ్రీమతి తాండూరు గారు చేసిన సేవల ప్రియ శిష్యుడు. థ్యాంక్స్ అమ్మా. అభినయ కౌశలంలో విజృంభించాలని, అమెరికాలో మీ సినిమాలు ఇండియాలో రిలీజ్ కావాలని కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీ శివకుమార్ మేడం, ఒక్కసారి కెమెరా కవితకు సోదరులు. మరి హుజూరాబాద్ లో చక్రం దిగుతున్న వారు రాష్ట్ర బీసీ కమిషన్. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వేల కాలం నుంచి అట్లాంటి దేశం లోపల ఈనాడు ఇప్పటికీ పేదరికంతో ప్రజలు ఉంటున్నారు. రాజకీయాలన్నింటినీ చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. అందుకే ఏం మార్పు కావాలి, ఏం చేయాలి, ఎందుకోసం పోరాడాలి అనేది ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకే రాజకీయ సంస్కరణల కోసం మనం పోరాటం చేయాలి. రాజకీయ సంస్కరణలు, పాలన సంస్కరణలు, అవినీతి కావలేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. మీరందరూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ చాలా మంది ఇప్పటికీ అనేక ప్రపంచ నివేదికలు వస్తుంటే అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారస్తులు కోట్లు, వందల కోట్ల నుంచి వేల కోట్ల నుంచి లక్షల కోట్లు పోతున్నారు. పేదవారైనా ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నామని చెప్తున్నారు. ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి జ్యోతిబా పూలే జన్మించారు. వాళ్ళను కారణ జన్మలు అంటారు. ఒక కారణం కోసం జన్మించి ఆ కారణాన్ని నెరవేర్చి ఈ సమాజంలో తాము కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం చేసి వారు భగవంతుల్లోనే మళ్ళీ ఐక్యమయ్యారు. కానీ ఈ రోజు కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహాత్ముల గురించి మాట్లాడుకుంటున్నాం, స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుంటున్నాం, నారాయణ గురువు గురించి మాట్లాడుకుంటున్నాం, పెద్దలందరి గురించి కూడా చర్చించుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఏ పదవులు లేకపోయినా. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం నాగారం మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో దామెర రాజు ప్యానెల్ ఘన విజయం సాధించిందని ఎన్నికల అధికారి రవీంద్ర మీడియాకు తెలిపారు. ఈ ఎన్నికల్లో దామెర రాజు, తౌటం భిక్షపతి, కల్లెబోయిన మల్లయ్య, తాళ్ల నర్సయ్య, ములుకలపల్లి రఘుపతి, గొర్రె అగ్నికులశేఖర్, రావుల సృజన్ రావు, సమ్మయ్య, రావుల కుమారస్వామి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. అనంతరం డైరెక్టర్లు అందరూ కలిసి నాగారం మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా దామెర రాజును, ఉపాధ్యక్షుడిగా తాళ్ల నర్సయ్యను, కార్యదర్శిగా కల్లబోయిన మల్లయ్యలను ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. సహకార సంఘం నాగారం
సొసైటీ ఎన్నికలు గత 40 సంవత్సరాల నుండి ఒక వంతు 5 సంవత్సరాలు ముదిరాజులు 5 సంవత్సరాలు గంగపుత్రులది. ఇది గంగపుత్రుల వంతు కాబట్టి గంగపుత్రులు అందరూ సిటీలో ఉన్నారు. వాళ్ళందరూ ఏకమై సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళు తన వంతు గంగపుత్రులు కృషి చేసి వాళ్ళు గెలిపించారు. వారికి నాకు ధన్యవాదాలు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 538. మీ ప్రత్యర్థి ఎవరు? మా సొంత అన్నయ్య కొడుకు రాకేష్. ఆయన పైన ఎన్ని ఓట్లతో గెలిచినావు? నాకు ఆయన నా 288 ఓట్లు మనకు పడ్డాయి. 230 ప్రత్యర్థి పడ్డాయి. ఇప్పుడు నీకు గెలిపించినందుకు మీ వాళ్ళకు నువ్వు చేసే ఏం చేద్దాం అనుకుంటాను? ఏం న్యాయం ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటాను? రీత్యా వచ్చేటువంటి డబ్బు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వారికి పూర్తిగా వారికి అందరికీ అందరికీ చేస్తాం. కొన్ని మార్పులు చేర్పులు చేసేటివి ఉన్నాయి. వాటిని కూడా సకాలంలో త్వరగానే వాళ్ళకి న్యాయం చేస్తాం. అట్లాగే బైరంపల్లి నాగర్ నుంచి యువకులు పెద్దలు అందరూ సహకరించి తమ వంతు అని మాకు సహకరించి గెలిపించారు వాళ్ళందరూ. ఇప్పుడు ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలు ఆదుకుంటాను. దానిపైన మీ ప్రభుత్వానికి ఏమన్నా? ప్రభుత్వం తెలంగాణ వచ్చిన కాడ నుంచి అందరికీ సాయం చేస్తుంది. అదే ప్రకారంగా మా గంగపుత్రులు అనకుండా ముద్రాజులు అనకుండా చేపలు పట్టే మత్స్యకారులందరికీ సాయం చేస్తుంది. కానీ వాళ్ళని ఇక తెలంగాణ గవర్నమెంట్ ఇంకా కావాలని కోరుకొని కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు అడుగుతాం. మినిస్టర్లను కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో కానీ డెవలప్ చేస్తాం. చెరువు కూడా కొంచెం శిథిలంగా ఉన్నది. దాన్ని ఇప్పుడు నీళ్ళు తీసి కడదామని అనుకుంటాను, మంచి చేద్దాం అనుకుంటాను. దానికి కూడా మా వంతు సాయం కోసం కట్ట దగ్గర పోయి కూడా దాన్ని బాగు చేసేదానికి కృషి చేస్తాను. నీ పేరు? రాజు, దామెర రాజు, నాగారం. ఏంటి? ఒక సహకార సంఘం నాగారం, పెద్ద చెరువు. ఇక రైతులు సాగు చేసే పంటలు బాగా పండి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయ్ గోపాలకృష్ణ అనే రైతు సైకిల్ యాత్ర చేపట్టారు. రాయచూరు నుంచి త్రివేణి సంగమం వరకు ఉన్న 3 నదుల పరివాహక ప్రాంతాల్లోని వివిధ ప్రముఖ క్షేత్రాలను ఆయన సందర్శిస్తున్నారు. ఈ సైకిల్ యాత్ర బైంసాకు చేరుకుంది. ఇప్పటి వరకు 46 రోజుల యాత్ర పూర్తయినట్లు గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా ప్రముఖ నదులు కలుషితం కాకుండా పుష్కలంగా నీరు ఉండాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రోజు 30 కిలోమీటర్ల మేర యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అధికార పార్టీ నాయకులు అనకాపల్లి అభివృద్ధికి కృషి చేయకుండా ఉత్తుత్తి మాటలకు పరిమితమైపోతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల వైఖరి వల్లనే అనకాపల్లి నుంచి మెడికల్ కళాశాల నర్సీపట్నం పోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. దీనిపై మంత్రి అమర్నాథ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యానవనం కేంద్రం కడపకు తరలిపోవడం, షుగర్ ఫ్యాక్టరీ మూసివేతపై మంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు మల్లా సురేంద్ర, గణేష్, శ్రీనివాసు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దృష్టి పెట్టే గతంలో కొన్ని ఎథిక్స్ ఉండే పాలిటిక్స్ ఉన్నాయి. ఈరోజు ఎథిక్స్ కూడా లేదు. ఎంత దారుణంగా అంటే ప్రతిదానికి కూడా ఒక ప్యాకేజ్. అలాగే మా అనకాపల్లి నా మీద నెగ్గిన గురువుడు అమర్నాథ్ ఒక ప్యాకేజీ లీడర్గా తయారు మా అనకాపల్లి నియోజకవర్గంలో. ఆయన గతంలో మా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రపోజ్ చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ అందరూ ఆనందపడ్డాం. ఇదే మెడికల్ కాలేజ్ వచ్చింది. దాని మీద నేను హర్షం కూడా వ్యక్తపరిచాను. ఎందుకంటే మెడికల్ కాలేజ్ చేస్తే కొందరు ప్రముఖులు అందరూ, డాక్టర్ అందరూ, స్పెషలిస్ట్ అందరూ వస్తారు. దాని నుంచి కూడా వైద్యం పేదవాడికి క్వాలిటీ వైద్యం జరుగుతుందని చాలా సంతోషించాను.
ఆ మెడికల్ కాలేజీని ఈరోజు ఈయన ప్యాకేజీలు కుదరలేదని, ఈ కాంట్రాక్టుల ద్వారా ఆడుతుంది, ఈయన ప్యాకేజీలు కుదరలేదని నరిసి పట్టు తరలిస్తారు. ఏమిటంటే క్లాజ్, ఏట క్లాజు ల్యాండ్ లేదు. ల్యాండ్ అనకాపల్లికున్నంత ల్యాండ్ బ్యాంక్ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ లేదు. ట్రైబల్ ఏరియాలో ఉంది. లైన్ వచ్చేసరికి జిల్లాలో 13,000 ఎకరాలు. నేను 2014లో శాసనసభ్యులు అయిన తర్వాత ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, ఆ రోజు కలెక్టర్ యువరాజు గారు మన అగ్రికల్చర్ ఫోన్లో రివ్యూ చేస్తే 16,000 ల్యాండ్, 16,000 ఎకరాలు మంచి ప్రభుత్వ ల్యాండ్ ఉంది. ఎవరు సాగులో కూడా లేదు. ఆ రోజు పరిశ్రమలు కావాలని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తాను. అందుకే ఇక్కడ ల్యాండ్ లేదు, నేను అబ్బు చూపిస్తున్నాను. దీన్ని నర్సీపట్నం ఈయన రాజకీయాలు అడ్డిపోతున్నానికి, ఈయన మంత్రి పదవికి రికమెండేషన్ చేసుకుని ఎమ్మెల్యే ద్వారా పబ్బం గడుపుకోవడానికి ఈరోజు నర్సీపట్నం తరలిస్తున్నాడంటే ఇప్పుడు ఉన్న మంత్రి, ఈరోజు క్యాబినెట్లో కూడా మంత్రికి సంతోషం. మా కాన్స్టిట్యూన్సీ గెలిచిన వ్యక్తి మంత్రులు సంతోషం. కానీ మెడికల్ కాలేజ్ తరలిస్తున్నాం, దానిపై తక్షణమే వివరణ ఇవ్వాలి. అలాగే మొన్న నాకు షాక్ అయింది, వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యాపారస్తులుగా చేసుకోవడం, రాజకీయ నాయకులు వ్యాపారం చేయొద్దని చెప్పండి. ఆయన క్వారీకి పర్మిషన్ లేకుండా, పొల్యూషన్ క్లియరెన్స్ లేకుండా గ్రామస్తులందరూ ఎగిరిస్తాయి. పలు పేపర్లు కూడా రాసి విలేజ్లో కూడా అక్కడ క్వారీలు పెట్టొద్దంటే ఈయన స్వయంగా పూజలు చేసుకుని ఈ వ్యాపారం విస్తరణ చేసుకోవడానికి ఈరోజు చేస్తాడు. అభివృద్ధి శూన్యం. ఆయన అభివృద్ధి వంటికి గణనీయంగా గ్రాఫ్ పెరుగుతుంది ఆయన అభివృద్ధి. అలాగే మీరందరూ చూశారు, చాలామంది మా అనకాపల్లి అనేసరికి అనకాపల్లి వీవీరోలో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. నేను శాసనసభ్యునిగా పాలిటిక్స్లో పోటీ చేద్దామని వచ్చాడు, బీఫోర్ పట్టుకొచ్చాడు, వాగ్దానం చేశారు. నల్లవేళ నిషేధం, అనకాపల్లి వీవీరోలో షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపించి దాన్ని ప్రభుత్వ నిధులు తీసుకొస్తానని చెప్పాడు. అప్పులు తేలేదు. అలాగే 36 కోట్ల రూపాయలు 20. ఇక ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 26, 27, 28 తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు గ్రామోత్సవ కార్యక్రమం విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలతో అంగరంగ వైభవంగా జరిగింది. తొలి రోజు మంగళవారం గణపతి పూజతో మొదలై స్వస్తివాచన, దేవతానంది మొదలగు పూజలతో అమ్మవారికి కలశ స్థాపన, తీర్థ ప్రసాదాలతో ముగింపు కార్యక్రమం జరిగింది. కోలాటాల నడుమ భజనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం చామలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారు. చామలపల్లి సర్పంచ్ ముడిగ ఎర్రయ్య, ఎంపీటీసీ భర్త పెద్దోటి వెంకటయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మారెడ్డిపై దౌర్జన్యం చేశారు. పంచాయతీ పనుల విషయంలో విభేదాలు రావడంతో వారు ఎంపీడీఓ ఆఫీసుకు వచ్చి రక్తం కారేల పంచాయతీ కార్యదర్శిపై కర్రలతో దాడి చేశారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన తర్వాతే పర్మిషన్ ఇస్తానని చెప్పినా వినకుండా పంచాయతీ కార్యదర్శిపై ఈ ఘోరానికి పాల్పడ్డారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. కాగా చామలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై అధికార పార్టీకి చెందిన నాయకులు దాడి చేయడాన్ని మండలంలోని పలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా ఖండించారు. పలు చోట్ల నిరసన ర్యాలీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అభయహస్తం సీఎం సహాయ నిధి అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు 38,59,000 రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మారిలి రాజిరెడ్డి కుటుంబానికి 2 లక్షల టీఆర్ఎస్ ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే అందించారు. అంతర్గం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గీట్ల శంకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, జడ్పీటీసీ అమల నారాయణ, వైస్ ఎంపీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోపాల్ బిశ్వాస్ 4వ డివిజన్, 13వ డివిజన్, 22వ డివిజన్, ఎండి బాబర్ 25వ డివిజన్, రాయశెట్టి సురేష్ 25వ డివిజన్, సురేష్ సరిత 29వ డివిజన్, పెద్దపల్లి అనసూయ 34వ డివిజన్, మారవేణి రజిత 35వ డివిజన్, షేక్ బాబు 40వ డివిజన్, ముల్కోజు ప్రభాకర్ 45వ డివిజన్, ఆవుల వసుంధర 48వ డివిజన్, మామిడి పాలకుర్తి మాదాసు రాజ్ కుమార్ పాలకుర్తి, అతుల సాయితేజ కొత్తపల్లి, పనాస రామాదేవి వేమునూరు, యాగన్న సుబ్బయ్య ముర్మూర్ అంతర్గాం మండల్, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కండి 8వ కాలనీ, మారేలి లక్ష్మి. ఓకేనా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్లకు అపన్న హస్తం అందించేటువంటి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కుల ద్వారా ఈరోజు 43 మందికి 38,09,500 రూపాయల చెక్కులను వివిధ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ డివిజన్లలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశాలను తప్పకుండా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, పేదలకు ఏ అవసరం ఉన్నా కూడా, వైద్యపరమైనటువంటి ఏ ఇబ్బంది అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీకు అందరికీ సాయం చేయడానికి నేను ముందు భాగాన ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సందర్శించారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలో ఆయన హరితహారం మొక్కలు నాటారు. వివిధ వార్డుల్లో రోగులను కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, భోజనం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంచిగా ఇది కూడా వేసుకో, బాగా చదువుకో. గ్రూపులు ఇచ్చారా? మంచిగా జాగ్రత్త బాగా చూస్తున్నారా? ఇవాళ భోజనం వేసినావా? మంచి చదువుతున్నారా? ఎవరు మనవరాంగ ఒక్కొక్కరు కూడా బాగానే వచ్చావు. వచ్చినప్పటికీ ఎక్కడికి తేడా ఉందా లేదా? అది ఇక బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోసం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% కోటా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి అనంతయ్య, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ ఐక్యవేదిక సభ జరిగింది. ఈ సభకు వివిధ జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న అన్యాయం జరుగుతుంది. ఈ దేశంలో బడ్జెట్ కేటాయించడం లేదు. ప్రతి అనువున అన్యాయం చేసేటువంటి ఘట్టాలను ఈ దేశంలో ఫీజుల స్కీమ్ ఉంటుంది, ఫీజులు రావు. స్కాలర్షిప్ల స్కీమ్ ఉంటుంది, టైం స్కాలర్షిప్ రావు. మీరు అందరు చెప్పారు, అవి అన్నింటిని నేను సెటిలైట్ చేపిస్తా. ఇట్లా ప్రతి అడుగున బీసీ కులాలకు, ఎస్సీ, ఎస్టీ, మన అగ్ర కులాల్లోని పేదలకు అడుగున అన్యాయం చేసేటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి శక్తియుక్తులకు కథను పెట్టాలి. ఆ అమ్మాయి చిట్టి రాసింది, అన్న మా నాయన చెప్పిండు, నువ్వు చదివేటప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చినవట, గోల్డ్ మెడల్ వచ్చినావు నాకు. అవును, నేను అప్పటికి లీడర్ ఉన్నా, చదువులో నంబర్ 1 స్టేట్ ఫస్ట్ వచ్చిన కార్యకర్త కాదు. మ్యాథ్స్లో 100కు 100, అకౌంటెన్సీలో 100కు 100, స్టాటిస్టిక్స్ లో 100కు 100 మార్కులు. మీకు కూడా వస్తాయండి మార్కులను చదివేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ పాటించాలి. మీరు అంతా లక్ష్మీబాయి, మమతా బెనర్జీ, జయలలిత, ఇందిరా, ఇట్లా పెద్ద ఉన్నారు. వాళ్ళందరూ ఆకాశం నుంచి కూడా పడలే. మనలాకనే అన్నం తిని, మనలాకనే సాధారణ జీవితంతో తమ శక్తియుక్తులను ప్రదర్శించి గొప్పలే. మేము ఎందుకు కావద్దని మీరు ఆలోచన చేయాలి. తప్పనిసరి నేను ఈరోజు చూసిన అద్భుతంగా మీ లోపల బంగారాన్ని పెట్టెలు పెట్టిరు. ఒక్క బంగారం ముక్క ఏది పెట్టుకున్నారు ఈరోజు. ఆ బంగారాన్ని తెచ్చి మీరు గొప్ప నాయకులుగా తీర్చిదిద్దాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నా. మీరు ఇట్లా ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ కార్యక్రమం ఉన్నా, మీ శక్తియుక్తులతోటి జనాన్ని మొబిలైజ్ చేసి, చైతన్యం చేసి, ప్రజల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరి లోపల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి లోపల నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరి లోపల ధైర్య సాహసాలు ఉంటాయి. వారికి అవకాశం కావాలి. అట్లాంటి అవకాశాన్ని, అట్లాంటి వేదికలను మీరు ఉపయోగించుకొని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దితే తప్పనిసరి మీరు భవిష్యత్తులో కూడా గొప్ప నాయకులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు కూడా అవుతారని చెప్పి మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా. నేను చదువుకునేటప్పుడు పోవడం కోసం మీరు అందరు రావాలి. నేను చదివే రోజుల లోపల ఎవరు ఒక్క బస్ పాస్ 5 పైసలు బస్ పాస్ వేసలేదు. 5 పైసలు ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఏదైనా ప్రభుత్వాన్ని స్తంభింపజేసినాం. మరి ఈ రోజుల్లో లేదు ఆ చైతన్యం,
ఈ రోజు లేదా విద్యార్థి పోరాట పట్టమని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చదువుకునే సమయం లోపలనే మీరందరూ ఐక్యమత్యంగా ఉంటారు, వందల మంది ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఉద్యమం చేయడానికి మీరు ముందుకు వస్తే తప్పనిసరి మీకు అండగా ఉండడానికి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పంటలు బాగా పండాలి, రైతు కుటుంబాలు సుఖంగా ఉండాలి. కర్ణాటక రైతు సైకిల్ యాత్ర. వడ్డర కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలతో నిర్వహణ. పంచాయతీ కార్యదర్శిపై టీఆర్ఎస్ నాయకుల దాడి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడి. ఇక ఇవి పదకొండు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.